తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. హోటల్స్ కు వెళ్లిన వాళ్లు బాధలు వర్ణనాతీతంగా ఉంది. సకాలంలో వంట గ్యాస్ దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ మెనూ పూర్తిగా తగ్గించేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువగా ఉందని వాపోతున్నారు హోటల్స్ నిర్వాహకులు. ఈ అంశంపై ఐన్యూస్ ప్రతినిధి గోపినాథ్ తిరుపతి నుంచి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ కమర్షియల్ గ్యాస్ అనేది చాలా రకాలుగా తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే హోటల్ కి సంబంధించి కావచ్చు, పెద్ద హోటల్ వరకు కూడా పెద్ద ఎత్తున రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే కనీసం ఏజెన్సీలకు సంబంధించి సరఫరా చేయడానికి ఏజెన్సీలు కూడా ఎక్కడ కూడా గ్యాస్ అనేది పెద్ద ఎత్తున దిగుమతులు రాకపోవడం కారణంగా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాయి అంటున్నారు. సో మొత్తం మీద మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో చూస్తే కనీసం గ్యాస్ లేక మొత్తం కూడా హోటల్ అంతా కూడా ఇక్కడ టీ దుకాణం కావచ్చు ఇవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. గ్యాస్ కంప్లీట్ గా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ హోటల్లో లేదంటూ కూడా వీళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు 70 నుంచి 80 వేల రూపాయలకు సంబంధించి బాడుగులు కట్టుకుంటున్న నేపథ్యంలో ఎట్లా మేము దాదాపుగా రోజు 10 నుంచి 15 మంది వరకు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళంతా కూడా రోడ్డును పడే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, నీట్ గా ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక హోటల్లో. వీళ్ళందరూ కూడా మాస్టర్స్ గానీ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నట్టు సిబ్బంది వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సహజంగా పట్టణాల్లో గ్యాస్ లేకపోతే ఈ వంటలన్నీ ఆగిపోతాయి. కానీ గ్యాస్ చూడండి, గ్యాస్ ఉందే గానీ పువ్వులన్నీ ఉన్నాయి కానీ గ్యాస్ మాత్రం కొరత ఉన్న కారణంగా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. సో మొత్తం మీద చూస్తే వీళ్ళందరూ కూడా కుకింగ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడికి ఎంతో మంది యాత్రికులు వస్తూ ఉంటారు. వివిధ వ్యాపారాల నిమిత్తం కూడా ఇక్కడికి స్థానికులందరూ కూడా ఇతర ప్రాంతాలను చూస్తూ ఉంటారు. అలాంటిది హోటల్స్ అన్ని కూడా బోసిపోతున్నాయి. గ్యాస్ లేని కారణంగా రోజుకు ఒక్కొక్క హోటల్స్ లో వాళ్ళ స్థాయి బట్టి అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం బట్టి 5 సిలిండర్ల నుంచి 10 సిలిండర్లు 15 సిలిండర్ల వరకు ఉంటాయి. ఇప్పటికే చాలా హోటల్స్ వద్ద మెనూని తగ్గించేసి పూర్తి స్థాయిలో కూడా 100 రకాల ఐటమ్స్ ఉంటే తమ కస్టమర్లకి 100 రకాల ఫుడ్ ను సర్వ్ చేయాలనుకుంటే కేవలం 20 నుంచి 30 ఐటమ్స్ మాత్రమే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గ్యాస్ కంప్లీట్ గా ఇబ్బందులు పడుతున్నారు కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి. మరి చూడొచ్చు, ఇదంతా కూడా హోటల్స్ సంబంధించి ఇక్కడ చూస్తే గానీ ఇదంతా కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసుకుని ఉన్నారు. ఎక్కడ కూడా చాలా రకాలుగా ఇదంతా కూడా ఒకసారి చూస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలు లేక కంప్లీట్ గా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా తిరుపతి అంటానగానే పుణ్యక్షేత్రం, అలాంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గ్యాస్ ఇక్కడ ఉన్నటువంటి హోటల్ కి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. సరే రండి, ఏంటి ఎందుకు ఇంత క్రైసిస్? తిరుపతి పుణ్యక్షేత్రం చాలా మంది హోటల్స్ టిఫిన్ సెక్షన్ కానీ రకరకాల హోటల్స్ అన్ని రోడ్ల పైన ఇరుపక్కలు పెట్టుకో ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మేము చాలా ప్రాంతాలు తిరిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్యాస్ చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాము. కంప్లీట్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తే కూడా మేము పైన నుంచి వస్తేనే కదా మేము ఇస్తామని అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు తిరుపతిలో? అదే సార్, గ్యాస్ ప్రాబ్లం ఉన్నది. గ్యాస్ మూలకంగానే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే గ్యాస్ లేక మూలంగా మనకి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కానీ లేదా వాకింగ్ కస్టమర్స్ కానీ అందరు మిస్ అయితే వచ్చారు. గత 3 రోజుల నుంచి హోటల్ అయితే మనం క్లోజ్ లో పెట్టాము. మనం 3 రోజుల తర్వాత మనం రిక్వెస్ట్ పెడితే ఒక సిలిండర్ దొరికింది, ఇవాళ ఓపెన్ చేసాం. ఇది ఎంతసేపు నడుస్తుంది అనేది కూడా మనకు ఐడియా లేదు. ఇప్పుడు ఆ గ్యాస్ మూలకంగానే మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఏమన్నా బ్లాక్ లో అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు కానీ మనకు సిలిండర్ మాత్రం దొరకట్లేదు. ఈ హోటల్ మాత్రం మూసే పరిస్థితిలో ఉంది. ఆ గ్యాస్ ఓన్లీ గ్యాస్ మూలకంగా వీళ్ళందరికీ శాలరీస్ ఇవన్నీ మళ్ళీ చేతి నుంచి ఇవ్వాల్సి వస్తుంది. పూర్తి రకంగా మేము నష్టపోతున్నాం కానీ మన ఏ రకంగా అయితే లాభం కనిపించట్లేదు. దయచేసి ప్రభుత్వం ఏదైనా చూసి ఏం చేస్తే మనం ఆదుకునే పరిస్థితిలో ఉంటాం. ఎంత సిలిండర్లు ఎక్కడో బయట మార్కెట్ లో 2,000 నుంచి 3,000 రూపాయలు అట్లా దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు అని అంటున్నారు. బట్ ఏజెన్సీలు ఏమంటున్నాయంటే సఫిషియెంట్ గా మాకు పై స్థాయిలో వస్తే మేము ఎందుకు గ్యాస్ సప్లై చేయము, కేవలం ఇళ్లకు మాత్రం సంబంధించిన వంట గ్యాస్ మాత్రమే సరఫరా చేయండి అంటున్నారు. మరి బయట ప్రాంతాల్లో నిజంగా అట్లా జరుగుతుందా? బ్లాక్ లో కొనుక్కోవడం కానీ కనీసం అవన్నీ దొరుకుతున్నాయి విన్నాము, దొరుకుతున్నాయి అని అంటున్నారు. అది కూడా సఫిషియెంట్ దొరకలేదని విన్నాము కానీ కరెక్ట్ గా ఐడియా లేదు. వేరే వాళ్ళు అడిగితే మేము
బ్లాక్ లో తెచ్చుకున్నాం అని అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు నిజం అనేది మాకు తెలియదు. మనమైతే తీసుకోలేదు, ఎక్కడ దొరకలేదు మనకి. ఉన్నది మాత్రం ఇదే. ఇప్పుడు ఏమంటే ఆ గ్యాస్ మూలకంగానే మొత్తం అంతా ఇబ్బందులు అయిపోయి చేతి నుంచి శాలరీ తీయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. రోజుకి ఒక మాస్టర్ కి 1000 రూపాయలు, పని చేసేటోళ్ళకి 600, 700 ఇవ్వాల్సి వస్తుంది. రోజు ఈ ఖర్చు అంటే హోటల్ రన్ అయినా కాకపోయినా వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నందుకు వాళ్ళకి మా చేతి నుంచి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఓన్లీ గ్యాస్ మూలకంగా ఇదంతా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ విధంగా రాలేదు, బట్ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి కిచెన్ లో కొన్ని హోటల్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్లు పొయ్యిలతో అంటే పొయ్యిలు పెట్టుకొని చేసుకునే పరిస్థితి కూడా కొంతమంది రెడీ అవుతున్నారు. అది వల్ల ఇక్కడ అంటే కొన్ని చోట్ల అంటే కిచెన్ ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీది కూడా చాలా చిన్నదిగానే ఉంది. అలాంటి పరిస్థితి ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు, కానీ అవకాశం లేదు. దాని మూలకంగా పొల్యూషన్, దాని మూలకంగా పొగ అవి తట్టుకోవడం అది కాదు. అది ఎందుకంటే ఇదంతా ఏసీది కదా, మళ్ళీ దాంట్లోకి వెళ్తే కస్టమర్స్ కూడా ఇబ్బంది అయితే ఉంటది. కాబట్టి ఆ అవకాశం లేదు, ఆ అవకాశం అసలు లేదనమాట. ఇప్పుడు ఆ అవకాశమే ఉంటే మనం చేయొచ్చు. ఇప్పుడు టీ ఉంది, టీ ఖచ్చితంగా గ్యాస్ మీదనే కాల్చాలా, లేదా కట్టెల పొయ్యి మీద కాల్స్తే కస్టమర్ తాగుతాడా? తాగడు, ఆ వాసనకే తాగడు. ఎలా పాసిబుల్ అవుతుంది? అది పాసిబుల్ కాదు. కాబట్టి నాకు ఖచ్చితంగా మనకి గ్యాస్ ఉంటేనే అది, ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది, గ్యాస్ అనేది ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఇప్పుడు మార్చాలి అని అంటే అది కష్టం అనమాట, అది కష్టం. కాబట్టి దాని ఆల్టర్నేటివ్ ఎట్లా అనేది మాక్సిమం ట్రై చేస్తున్నాం మేము కూడా. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి, అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఒకసారి చూస్తే ఇక్కడంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ రకంగా అంటే రోజు వారి లెక్కన వీళ్ళు రోజు ఫుడ్ అంటే రెడీగా చేయాలి, ఇవన్నీ కూడా గ్యాస్ మీద ఆధారపడాలి ఉంటుంది. కాబట్టి మేము చాలా రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా హోటల్స్ యజమానులు చెప్తున్నారు. సో ప్రభుత్వం అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి కాబట్టి మేము ఆల్టర్నేటివ్ కిచెన్ అనేది చాలా చిన్నదిగా ఉన్న ప్రాంతాల్లో ఇట్లా కట్టెల పొయ్యిలు పెట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే సెటప్ అంతా చెడిపోతుంది. తద్వారా ఏసీ లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తాయి. మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా ఇబ్బందులు పడితే కస్టమర్లు అసలు రారు ఆ పొగకి అని అంటూ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ నిర్వాహకులు, యజమానులు, అదేవిధంగానే ఉన్నటువంటి పనిచేస్తున్న సిబ్బంది కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.